ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలపై ప్రధానంగా చర్చించనున్నారు ఏఐసీసీ సభ్యులు. ముసాయిదా మేనిఫెస్టోకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలపనుంది. మోదీ గ్యారంటీకి ధీటుగా 5 న్యాయ గ్యారంటీలు మేనిఫెస్టోలో ప్రకటించనుంది కాంగ్రెస్. భాగీదారీ న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక్ న్యాయం, యువ న్యాయం అనే 5 అంశాలపై 25 హామీలు కాంగ్రెస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొననున్నారు. ఢిల్లీలోనే ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కీలక భేటీ జరగనుంది. లోక్సభ ఎన్నికలకు 3 అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఇప్పటి వరకు మొత్తం దేశవ్యాప్తంగా 82 మంది అభ్యర్థుల పేర్లను 2 జాబితాల్లో ప్రకటించింది హస్తం పార్టీ. మొదటి జాబితాలో 39 మంది, రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థులు ప్రకటించింది. ఇక ఇవాళ మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందుగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. మొదటి లిస్టులో మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల్ని ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సుమా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిగ్ డిసిషన్ డే అని చెప్పుకోవచ్చు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది. ముఖ్యంగా ఇప్పటికి సంబంధించి ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నప్పటికీ మొదటి విడత, 2వ విడత జాబితాలో భాగంగా కొంతమంది అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించిన ఉంది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనే దానిపైన కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి అత్యున్నత నిర్ణాయక కమిటీ అని చెప్పుకోవచ్చు. సిడబ్ల్యూసీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కావడం కోసం తెలంగాణ నుంచి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, సిడబ్ల్యూసీలో మెంబర్లుగా ఉన్న వంశీచంద్ర రెడ్డి, దామోదర నరసింహ కూడా ఢిల్లీ వెళ్లడం జరిగింది. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే కర్ణాటకలో, తెలంగాణలో ఏదైతే గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చి జనాన్ని ఏ విధంగా అయితే అట్రాక్ట్ చేయగలిగిందో సేమ్ యాజ్ గా 5 గ్యారంటీ హామీలను కూడా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు మరి కాసేపట్లో సిడబ్ల్యూసీలో దానికి చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి కూడా షెడ్యూల్ వచ్చింది కాబట్టి అభ్యర్థుల విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి 4 అభ్యర్థులు ప్రకటించారు. మిగతా 13 స్థానాలకు సంబంధించి అంటే మొత్తం 17 స్థానాలు ఉన్నాయి కాబట్టి 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకుడు 4 అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 13 స్థానాలకు సంబంధించి కూడా విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ఫ్లాష్ సర్వే కూడా చేయడం జరిగింది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఫ్లాష్ సర్వే ఆధారంగా కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న చోట్ల కూడా సంబంధించి కూడా ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే మనం చూడవచ్చు, చెవిలకు సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఆయన్నే అక్కడ చెవిల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు సికింద్రాబాద్ సంబంధించి కూడా రకరకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఫైనల్ గా మళ్ళా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఆయనే బరిలో నిలుస్తారని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. మరోవైపు మల్కాజ్గిరి కానీ అట్లా ముఖ్యమైన స్థానాలకు సంబంధించి కూడా గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో చాలా బలహీనంగా గ్రేటర్ పరిధిలో ఉన్న 23 స్థానాల్లో ఒక్కొక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాబట్టి ఆ స్థానాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే కొంతమంది బలమైన నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. మిగతా నేతలంతా కూడా చేర్చుకోవాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. వారిని అందరూ కూడా ఈ రోజు ఢిల్లీలో కీలకమైన సమావేశం కాబట్టి అక్కడ ఢిల్లీలో మరికొంతమందిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, గేట్లు తెరిచాం, ఇక అంత నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి అవకాశం, గేట్లు కూడా ఓపెన్ చేశామని కూడా చెప్పారు. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసినట్లయితే లోక్సభ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ చాలా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మెజార్టీ స్థానాలు టార్గెట్ 14 ఏదైతే పెట్టుకున్నారో టార్గెట్ 14 రీచ్ అయ్యే విధంగా కూడా బలమైన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని వారిని ఇవ్వాలని చూస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం సాయంత్రం ఉంది కాబట్టి ఈ సమావేశంలో మిగతా 13 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సుమా.